మూలనే సార్ ఇక్కడ డబ్బులు పెట్టి ఉన్నా సార్. మేము కష్టపడి పనిచేసి వచ్చాము. 10,000 డబ్బులు 2 సెల్లు నొక్కిపోయారు సార్. రాత్రి రెచ్చిపోయిన 2 ఫోన్లు సార్. మేము పత్రానికి వచ్చాము. ఆంధ్ర నుంచి వచ్చాము సార్. మేము డ్రైవర్ గాను 3:25 నిమిషాలు నొక్కారు సార్. రాత్రి ఎన్నింటికి వచ్చారండి? 3:25 సార్. ఎట్లా వచ్చారండి? దూకుడు వచ్చారండి. దూకొచ్చి తలుపు కొట్టి మీరు పనుకున్నారండి? ఆ టైంలో పనుకున్నారండి. పనుకుంటే మరి ఎట్లా వచ్చి తీశారండి? మా అబ్బాయి అనుకోని పాలకు వెళ్తాని చెప్పి చూస్తే మామూలు కాదు, దొంగ అండి. దొంగ అండి. ఇక్కడ మీరు ఇక్కడ పెట్టారండి? పెట్టాం సార్. ఇక్కడ పెడితే ఏమేమి తీసుకుని పోయారండి? 2 సెల్లు ఫోన్లు, 10,000 క్యాష్ సార్. 10,000 క్లాసులు. ఓకే అండి. మీ సార్ నా పేరు శ్రీనివాసరావు. మేము ఇక్కడ పత్రానికి వచ్చాము. 2:25 నిమిషాలకి మా అబ్బాయి డోర్ తీసాం సార్. 10,000 డబ్బులు 2 సెల్లు నొక్కిపోయారు సార్. నాకు దొరకలా, దూకాడు, దుబ్బు కప్పుని వచ్చాడండి. మా అబ్బాయి తప్పు తీశాను. వాళ్ళు ఎట్లా ఉన్నారండి? 2 కుర్రాళ్ళు. 2 కుర్రాళ్ళు అండి? 2 కుర్రాళ్ళు. ఎట్లా వచ్చారండి? మాస్క్ పెట్టుకుని వచ్చారు? దుబ్బు కప్పుని వచ్చారు సార్. మా అబ్బాయిని తప్పు తీశాను. అది మేము పత్రానికి వచ్చాం. మా ఇంట్లో రూపాయలు లేవు ఇప్పుడు కూడా. పొద్దుంచి పోదనలే, మేము 2 రోజులు రాత్రి పోదనలే. మా భార్య చూశారు కదా ఆనందంగా. అది నేనే పత్రానికి వచ్చాం. డ్రైవర్గా ఉంటాను అండి. హాయ్ అండి, మేము మాతృశ్రీనగర్లో రోడ్ నెంబర్ 3/3లో ఉంటాము. ఆపోజిట్ DI గ్రౌండ్ ఎదురుగా. నిన్న నైట్ మా అపార్ట్మెంట్కి దొంగలు వచ్చారండి 2. మేము వాళ్ళ సౌండ్ విని ఫైండ్ అవుట్ చేశాము. అట్ ద సేమ్ టైం మేము ఈ టైంలో ఎవరు ఉంటారు అనుకొని సో నార్మల్గా ఉన్నాము. అట్ ద సేమ్ టైం మన 5th ఫ్లోర్కి ఎవ్రీ ఫ్లోర్ చెక్ చేస్తాము. చేస్తే అక్కడ పైన మా కుక్క ఉంటుంది, డాగ్. దాని సౌండ్ చూసి వాళ్ళు పరిగెత్తడం వెళ్ళము. మేము CCTV ఫుటేజెస్ అన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా మేము లాగిన్ చేసామండి. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో వీళ్ళు చాలా అలచలుగా తిరుగుతున్నారని మాకు కొన్ని అబ్జర్వేషన్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక లేడీస్ వాళ్ళు తిరుగుతుంటే లాస్ట్ 2 డేస్ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారంట. ఆటోల్లో తిరుగుతున్నారనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దయచేసి మీరు ఒకసారి దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు విజయ్. నేను రోడ్ నెంబర్ 3/3 మాతృశ్రీనగర్లో ఉంటా. ఇప్పుడు మాకు నియర్ టు డైలీ స్కూల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తిరుగుతుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల మాకు కొంచెం స్కేరింగ్ భయం అనిపిస్తుంది. దానివల్ల మేము నిన్న టుడే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో కేసు లాంచ్ చేసాం, కంప్లైంట్ రైజ్ చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇలాంటి మంచి ప్రైమ్ ఏరియాలో కిడ్స్, స్కూల్స్, పెద్దలు, ఎల్డర్స్ ఉన్న ఏరియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మాకు కొంచెం భయం అనిపిస్తుంది. దానివల్ల పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.